ఎప్పుడొచ్చిందన్నది కాదు భయ్యా, ఎవరు దింపారనేది వదిలేవయ్యా. బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయా లేదా, కబ్జాకోరులు పీకి పడేశాయా లేదా, తెలంగాణ గట్టు మీద తగ్గేదే లేదా, ఆక్రమణలంతూ చూడాల్సిందేనా, ఏపీ కూడా ఏకి పారైపోతోందా? హైదరాబాద్లో హైడ్రా హడలెత్తిస్తోంది, ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుల్డోజర్లు ఎప్పుడు ఏ భవనం వైపు దూసుకొస్తాయోనని టెన్షన్ పడుతున్నారు. హైడ్రాకు ఫుల్ సపోర్ట్ చేసిన జనంలోనూ ఒకంత ఆందోళన మొదలైంది. ఒకవేళ తమ ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కూల్చేస్తారేమోనని కంగారు పడుతున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడొచ్చిందన్నది కాదు భయ్యా, ఎవరు దింపారన్నది వదిలేవయ్యా. బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయా లేదా, కబ్జా కోరలు పీకి పడేశాయా లేదా, తెలంగాణ గట్టు మీద తగ్గేదే లేదా, ఆక్రమణల అంతు చూడాల్సిందేనా, ఏపీ కూడా ఏకిపారైపోతోందా? హైదరాబాద్లో హైడ్రా హర్రర్ కొనసాగుతోంది. భూ కబ్జాదారుల గుండెల్లో దడపుడుతోంది. బుల్డోజర్లు బయలుదేరుతున్నాయంటే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు దూసుకొస్తాయోనని టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం వేట మొదలెట్టిన హైడ్రా ఒక్కొక్కటిగా కూల్చేసుకుంటూ జెట్ స్పీడ్తో ముందుకెళుతోంది. కబ్జాల అంతు చూస్తూ దూకుడు మీదుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలున్నాయని తెలిస్తే చాలు సర్వేలు చేసి కూల్చేస్తోంది. ఏ చెరువు ఎంత కబ్జా అయింది, ప్రస్తుతం కొనసాగుతోన్న నిర్మాణాలేంటి అని ఆరా తీసి మరీ అంతు చూస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించిన వారిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కొరడా జుడిపిస్తోంది. హైదరాబాద్ గా మారుతోంది. ఎక్కడ చూసినా ఎంటర్ ది బుల్డోజర్లపైనే డిస్కషన్. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆపరేషన్ హైడ్రాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నగరంలో భూములు కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయా లేవా అని భూతద్దం వేసి మరీ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మిషన్ హైడ్రా ఆ రేంజ్లో కొనసాగుతోంది. కబ్జా కాదని పక్కాగా తెలిస్తేనే ప్లాట్స్ కొంటున్నారు. ఏమాత్రం డౌట్ వచ్చినా మిడిల్ డ్రాప్ అవుతున్నారు. ఇక చెరువు సమీపంలో ఉంటున్న వారిలో భయం మొదలైంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా గతంలో ఇక్కడ చెరువు ఉందేమోనన్న కలవరం మొదలైంది. ఎప్పటినుంచో నివాసం ఉంటున్న వారు పెద్దగా భయపడట్లేదు. కానీ చెరువుల సమీప ప్రాంతాల్లో ఈ 6 నెలల్లో గృహప్రవేశాలు చేసిన వారి గుండెల్లో దడ మొదలైంది. ఎక్కడ బుల్డోజర్లు తమ వైపు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని చెప్పారు. గతంలో కూడా వాటిని కూల్చేసినా మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు రంగనాథ్. నివాసం ఉంటున్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు. నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వ్యాపార షెడ్లను సైతం తొలగించింది. చిన్న షాపులు, హోటళ్లను కూల్చింది. ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. దుండిగల్ మల్లంపేట కత్వా చెరువు పరిధిలో మార్క్ చేసిన విల్లాల్లో ఉన్నవారిని ఖాళీ చేస్తున్న సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు. కొనే ముందు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న విషయం తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని సున్నం చెరువు 26 ఎకరాల్లో ఉంది. ఎఫ్టీఎల్లోని సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు 10ల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులతో బాధితులు వాదనకు దిగారు. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర కూల్చివేతల్ని అడ్డుకోవడానికి యత్నించారు. ఓ స్థానికురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇళ్లలో, గోదాంలలో ఉన్న వస్తువుల్ని తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. అధికారుల అనుమతితోనే నిర్మాణాలు చేసుకున్నామని, హఠాత్తుగా వచ్చి మార్క్ చేసి ఎటువంటి గడువు ఇవ్వకుండా ఉన్నపళంగా కూల్చివేస్తే ఎలా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో హైడ్రా మరోసారి బుల్డోజర్ను రంగంలోకి దింపింది. సంగారెడ్డి పెద్ద చెరువు సమీపంలోని వాణినగర్, హెచ్ఎంటీ కాలనీలోని చెరువు పరిధిలోని సర్వే నెంబర్ 323, 324, 325లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం రోజుల తర్వాత కూల్చివేతలకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే
పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో వెలిసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా ఆదేశాల మేరకే ప్రభుత్వ స్థలాల్లో చెరువులు, కుంటల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని స్పందించారు. భూసేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు. తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. భూములకు సంబంధించిన లేఅవుట్ను 1991లోనే HMDA ఆమోదించిందని చెప్పారు. 2015లో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారని కాటసాని వివరించారు. అధికారులు కనీసం మాది FTAలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ చేయడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి FTAలో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమార్కుల నుంచి చెరువులను కాపాడుతోంది. బాచుపల్లిలో మొదలైన కూల్చివేతలు గండిపేట చెరువు మీదుగా నగరమంతా విస్తరించాయి. ఇప్పటికే చాలా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకు వెళుతోంది. ఇప్పటికే దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తోంది హైడ్రా. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు FTL బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఆదివారం మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. కత్వా చెరువులో 20కి పైగా అనధికారిక విల్లాలను గుర్తించామని తహసీల్దార్ మతిన్ చెప్పారు. ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నామన్నారు. మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూలుస్తామని చెప్పారు. ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులిచ్చి కూలుస్తామని తెలిపారు. హైడ్రా ఎవరినీ వదలడం లేదు. చిన్న పెద్ద తేడా లేదు. చెరువులు, కుంటలు, నాలాల్లో అక్రమ నిర్మాణాలను తెలిస్తే నోటీసులు ఇచ్చేస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు బుల్డోజర్లను దింపుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్న వాటిని మాత్రమే కూల్చేస్తోంది. ఆల్రెడీ నివాసం ఉంటున్న వాటిని ముట్టుకోవడం లేదు. సినీ నటుడు మురళీమోహన్కు చెందిన జైభేరి నిర్మాణ సంస్థలకు శనివారం హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్కుంట చెరువు FTL బఫర్ జోన్లో నిర్మాణాలను తొలగించాలని జైభేరి నిర్మాణ సంస్థకు ఆర్డర్ వేసింది. వాటిపై స్పందించిన మురళీమోహన్ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు ఓ రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. దాని కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదని, ఆ షెడ్డును తామే కూల్చేస్తామని మురళీమోహన్ చెప్పారు. అటు భాగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణ వ్యర్థాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇంకా హైడ్రా ఆధ్వర్యంలో ముమ్మరంగా కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అక్రమార్కులు చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని క్రమంగా కూల్చివేసే అవకాశం ఉంది. ఏపీలోనూ హైడ్రా ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ తరహా వ్యవస్థ కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. బెజవాడ సేఫ్ గా ఉండాలంటే బుడమేరులో ఆక్రమణల అంతు తేల్చాల్సిందే అంటున్నారు. ఇందుకోసం హైడ్రా లాంటి సిస్టమ్ ని తెచ్చి తీరుతామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ అంటే హైడ్రాకు ముందు, హైడ్రాకు తర్వాత అనే లెవెల్లో ఉంది మిషన్ బుల్డోజర్. ఎందుకంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు. వదల బొమ్మాళి అంటూ అక్రమ నిర్మాణాలను వేటాడుతోంది. వచ్చామా, కూల్చేశామా, వెళ్లిపోయామా, సింపుల్గా ఇదే ఫాలో అవుతోంది. అక్కడున్నది ఎవరన్నది కాదు, ఇక్కడ వచ్చింది హైడ్రా అంటూ రంకెలేస్తోంది. FTL బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా, రూల్స్ బ్రేక్ చేశారని తేలితే ఇక అంతే. అది ఎవరిదని చూడదు, అడ్డంగా కొట్టేయడమే, చెరువుల్ని చెరపట్టినోళ్లను చీల్చి చెండాడమే, 100 కిలోమీటర్ల వేగంతో బుల్డోజర్లు దూసుకురావడమే తరువాయి. అంతకు మించిన స్పీడ్తో అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేస్తున్నాయి. ఇలా కబ్జాదారులు పనిపడుతున్న హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను HMDA వరకు విస్తరించబోతోంది. మొత్తంగా వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను SP స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, సైబరాబాద్ను నార్త్ జోన్గా, రాచకొండను సౌత్ జోన్గా డివైడ్ చేయబోతోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 2 నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్ల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ అన్నారు. ముసాయిదాను సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కార్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.
హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను తీసుకురాబోతోంది ప్రభుత్వం. సాధారణ పోలీసుల్ని దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో 4వదవుతుంది. పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది. ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాలకు 2 ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయబోతున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్ఎస్ఓ వ్యవస్థే కేసులను సొంతంగా ఎంక్వైరీ చేస్తుంది. నిజానికి హైదరాబాద్లో చెరువులు, నాలాలను చెరబట్టడంతోనే చిన్న వర్షానికే భారీ వరదలు వస్తున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అనేక బహుళ అంతస్తుల భవనాలు, పలు కాలనీలు వెలిశాయి. హైదరాబాద్ జంట నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయంటేనే కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అందుకే అక్రమ నిర్మాణాలకు కళ్లెం వేసేందుకు పురపాలక శాఖ చట్టంలోనూ మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చిమీరుతూ ఉండడంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. భవన అనుమతులు జారీ చేసేటప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో 10% స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ వారు నిబంధనలని అతిక్రమిస్తే ఆ 10% ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండడం హైలైట్. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఆయనకు ప్రభుత్వం మరో ప్రధాన బాధ్యతను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్మన్గా ఏవి రంగనాథ్ను నియమించనున్నట్లు టాక్. హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్కు అప్పగించాలని చూస్తున్నారని సమాచారం. ఎంట్రీతోనే హైడ్రా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కబ్జాదారుల వెన్నులో షివరింగ్ వచ్చేలా అడుగులేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పురుడు పోసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్కి కూడా ఇందులో చోటు కల్పించారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. కొన్ని రోజులుగా పని మొదలెట్టిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటినీ పరిశీలిస్తోంది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది, ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పెట్టుకుంది. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కూల్చివేతలే కాదు, అప్పట్లో అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది హైడ్రా. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారుల భరతం కూడా పడుతోంది. తొలి దఫా 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు పలువురు ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేయించిన హైడ్రా ఇప్పుడు అవినీతి అధికారుల లిస్టును సైబరాబాద్ కమిషనరేట్కు అందించింది. శిఖం భూమిని పట్టాభూమిగా చూపుతూ తప్పుడు నివేదికలు ఇవ్వడం, లేఅవుట్లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం, చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటూ నివేదికలు ఇవ్వడం వంటి ఆరోపణలు ఆయా అధికారులపై ఉన్నాయి. హైడ్రాకు ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. చెరబట్టిన చెరువుల్ని కాపాడాల్సిందేనని మద్దతిస్తున్నారు. హైడ్రా స్పీడ్ ఇంకా పెంచాలని అంటున్నారు. బాధితుల వెర్షన్ మరోలా ఉంది. అధికారులు అనుమతిస్తేనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నామని అంటున్నారు. తెలుసో తెలియకో కొన్నామని, ఉన్న పళంగా కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతకు బదులు మరో ప్రత్యామ్నాయం వెతకాలని కోరుతున్నారు. హైడ్రా రాకతోనే రాజకీయం ఓ రేంజ్లో నడిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే ఆక్రమణల విషయంలో అందరూ ఒక్కటేనని కౌంటర్ ఇచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తామని నోటీసులు ఇచ్చింది. ఫాతిమా కాలేజ్కు నోటీసులు ఇస్తే ఓవైసీ బ్రదర్స్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కాలేజ్ బఫర్ జోన్లోనే ఉందని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున కొంత సమయం ఇస్తామని హైడ్రా తేల్చి చెప్పింది. ఈ టైంలోనే రేవంత్ రెడ్డి సోదరుడికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూల్చివేతలపై రాజకీయం సెగ ఆగింది. ఇంకేముంది, హైడ్రా స్పీడ్ అందుకుంది.
అక్రమ నిర్మాణాలని తేలినా వెంటనే నేలమట్టం చేసుకుంటూ వస్తోంది.